ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. మనం ఇప్పుడు ఈ యొక్క 11వ అధ్యాయంలో భాగంగా ఈ కపిల భగవాన్ ఉపదేశంలో ఇప్పుడు వచ్చేసి మనము 24వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనము దాంట్లో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి ఏ విధంగా ఈ యొక్క మన ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి ఇక్కడ మనము, అదేవిధంగా ఈ సమస్తమైన ఆసక్తుల నుంచి ఏ విధంగా బయటకు రావాలని చెప్పేసి చెప్పుకున్నాం మనం ఇక్కడ. అది ఎలా వస్తుంది మనకి, ఎలా బయటపడతాం మనము ఈ యొక్క సమస్త ఆసక్తుల నుంచి మనం ఎలా బయటపడతామో చెప్తారా? ఏమిటి దానికి ఉపాయం ఏమిటి? ఆధ్యాత్మిక గురువుని పాదాలకు ఆశ్రయం తీసుకుంటాం. ఓకే, ఇంకా హరినామ సంకీర్తన, కృష్ణుని భక్తి చేయటం, భక్తులుగా మారటం, గురువుకు వినయంతో ప్రశ్నలు అడిగి తెలుసుకోవటం ప్రభు. అసలు గురువే రాలేదనుకోండి ఇంకా మనకి, గురువు ఎవరో తెలియదు. అదే ఆపరేట్ చేస్తాం మనము వినయంగా. గురువు ఉండాలి కదా ప్రభు, మరి గురువు ద్వారానే గురువు లేరు. గురువు అని అసలు గురువు ఉన్నాడని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? అసలు ముఖ్యంగా మనకి ఎవరికి తెలియదు భక్తిలో ఒక గురువు అనే వ్యక్తి ఉంటారనే విషయం గురించి. అది ప్రామాణికమైన గురువు ఉన్నాడని శ్రద్ధ ఉండాలి కదా ప్రభు. ఫస్ట్ శ్రద్ధ కంటే ముందు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ తర్వాత వస్తుంది మనకి శ్రవణం. శ్రద్ధ అనర్థ నివృత్తి అని చెప్పారు. శ్రవణం ఉండాలి ప్రభుజీ. శ్రవణం అనేది ఇంపార్టెంట్, కరెక్ట్. ఓకే, ఆ శ్రవణం చేయాలంటే ఏం చేయాలి, ఏం కావాలి మనకి? నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా ప్రభు. ఆ నవవిధ భక్తి మార్గాలు లో ఏదో మార్గం ద్వారా చేరుకోవాలి ప్రభు. నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. అర్థమైంది. బట్ అది చేయాలన్నా కానీ మనకి ఎలా తెలుస్తుంది? మనకు ఈ నవవిధ భక్తి మీకు ఎలా తెలుసు? సత్సంగంలో జాయిన్ అయితే తెలుస్తుంది ప్రభు. సత్సంగం అనేది సాధు సంఘం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మనం నవవిధ భక్తులు చేయాలన్నా కానీ, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా కానీ, గురువు గురించి తెలుసుకోవాలన్నా మనకి ఏం కావాలి? సత్సంగం కావాలి మనకి. ఆ సాధు యొక్క సాంగత్యం ఉంటేనే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి మనకి. సాధు సాంగత్యం లేదనుకోండి, అసలు ఈ శ్రవణ కీర్తన ఎలా చేస్తాం మనం? అసలు చేసే అవకాశం కూడా లేదు మనకి. ఒక్క నిమిషం.
యా. సో సాధు సంఘం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ సాధు సంఘంలోకి వస్తేనే ఈ విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి అనమాట. మన భౌతికమైన ఆసక్తుల నుంచి బయటపడిపోవాలని కానీ శుద్ధ భక్తుల సాంగత్యంలో మనం వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే మనం ఇక్కడ చర్చించుకుంటున్నామో అప్పుడు మనకి ఏమైపోతాయి, ఈ ఆసక్తుల నుంచి మనం బయటపడిపోయే అవకాశం కలిగిపోతుంది. దానివల్ల ఏమైపోతుంది, భౌతికమైన ఆసక్తులు తగ్గిపోయి ఆధ్యాత్మికంగా ఆసక్తి అనేది పెరుగుకుంటూ పోతుంది అనమాట. కాబట్టి సాధు సంఘం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఈ ప్రపంచంలో ఎవరికి మనం ఏం చెప్పుకున్నాము లాస్ట్ ప్రవచనంలో, మనము ఈ ప్రపంచంలో ఎంతమంది ఏమైనా ఉండవచ్చు, వాడు గొప్ప ధనవంతుడు కావచ్చు, గౌరవనీయుడు కావచ్చు, ఇంకా చాలా చాలా ఏమి పొజిషన్స్, పేర్లు, ప్రతిష్ట ఏమైనా ఉండవచ్చు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, వాడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఇప్పుడు మనకి ఏదైనా ఉండవచ్చు, ఇప్పుడు మనం భగవంతుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలని కానీ ఆయన లోకాలకు కానీ ఆయన సాంగత్యం పొందాలని మనం ఏం చేయాలి ఇక్కడ? మనం సత్సంగంలో ఉండి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. ఎస్, ఆ సత్సంగంలో ఉన్నాము, తెలుసుకుంటున్నాము. మళ్ళీ తెలుసుకున్నాక ఇంకేం చేయాలి? మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించినప్పుడు శ్రవణ కీర్తన ద్వారా భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ భక్తి చేసుకుంటూ ముందుకు పోవాలి ప్రభు. యా, దాంతోపాటు ఏం చేయాలి? మనకున్న ఈ మిథ్యా ప్రతిష్ట ఏదైతే ఉంటుందో, మనకున్న ఈ గర్వం కానీ లేకపోతే పేరు కానీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాన్ని ఫస్ట్గా మనం వదిలిపెట్టాలి. ఇక్కడ మనం భగవంతుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలంటే మనకి ఏం కావాలి? మనకున్న భౌతికమైన ఏవైతే ఉన్నాయో, అంటే మనం గర్వపడుతున్నారు కొంతమంది, డబ్బులు ఉన్నాయని చెప్పేసి త్రిగుణాలను త్రిగుణాలు కూడా బయటపడిపోవాలి. ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటి ముఖ్యంగా ఏంటి, ఇక్కడ మనం అసత్ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి, అభక్తుల యొక్క సాంగత్యాన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట ఇక్కడ మనం. సో ఎందుకంటే అభక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేహమే అంతా అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం ఆ దేహభావం నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు భగవంతుని యొక్క భక్తి చేయడం వల్ల ఏమైపోతుంది, ఈ భౌతికమైన క్లేశాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ప్రభావితం కాము. దానికి ఒక ఉపమానం కూడా చెప్పాను మీకు, గుర్తుందా ఎవరికైనా? ఏమిటి ఆ ఉపమానం? మన భక్తి జీవితంలో వెళ్ళిపోతే భౌతికమైన క్లేశాలు, కష్టాలు మన జీవితంలో వచ్చినా కానీ దానివల్ల మనం ప్రభావితం కాము ఏ విధంగా కూడా. అదేంటో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఆవు దూడ గిట దాటిన ఆవుది గిట దాటినంత సులభం అవుతుందని చెప్పారు ప్రభు. అది 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 తర్వాత ఎస్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. చెంకులు ఇస్తే దొరికిపోతుంది. పిల్లి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, గుర్తుందా మీకు? పిల్లి ఏ విధంగానైతే తన పిల్లలని నోట్లో కచ్చుకొని పోతుంది కదా. ఓకే యా ప్రభుజీ, అదే నోరు ఎలుకకి చావులాగా ఉంటుంది కదా. పిల్లలకు మాత్రము అదేమి అలా అనిపించదు మనకి, రైట్? సో మనకి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి భక్తిలో మనము ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఉపమానాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుపాదులు వారు అందుకనే ఈ ఉపమానాలు ఎందుకు ఇచ్చారు మనకి? ఎందుకంటే మనకి ఫిలాసఫీ గుర్తుండదు, తత్వము గుర్తుండదు ఎక్కువగా. మనకి తత్వాన్ని గుర్తుపెట్టుకునేంత జ్ఞానం మన దగ్గర లేదు ఇక్కడ. అందుకనే ప్రభుపాదులు వారు ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఈ యొక్క ఉపమానాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట మనకి. అప్పుడు ఏమైపోతుంది, మనకి ఈజీగా ఆ తత్వాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం అనేది కలిగిపోతుంది మనకి. కాబట్టి ఎగ్జాంపుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో గుర్తుపెట్టుకోవడం అనేది. ఇప్పుడు భగవంతుడు నైఫ్ కూడా అంతేగా ప్రభు. నైఫ్ కూడా దొంగ చేతిలో ఉంటే కత్తి ఎలాగా, డాక్టర్ చేతిలో ఉంటే ఎలాగా అని అది కూడా ఉంటుందా ప్రభు? అది దీనికి కాదు, క్లేశాలు, భౌతికమైన క్లేశాలకు కాదు. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది, మనకున్న ఏవైతే వస్తువులు కానీ సంపద కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానికి ఆ ఉపమానం, మీరు చెప్పిన ఉపమానం పనిచేస్తుంది ఇక్కడ. డబ్బులు అనేది అందరి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ. కానీ వాడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనేది
ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది అనమాట. భక్తిలో ఉన్న వాళ్ళు ఏమో చేస్తున్నారు, భగవంతుడి కోసం ఉపయోగిస్తున్నారు. అదే భక్తిలో లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ. అది మీరు చెప్పిన ఉపమానం. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఉపమానం ఏంటి? ఇప్పుడు మనకి పిల్లి ఏ విధంగా తన పిల్లల్ని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చినా కానీ అవి బాధపడవు, అవి అంటే భయం లేదు వాటికి. ఎందుకంటే మా తల్లి కాబట్టి క్షేమంగా తీసుకుని వెళ్ళిపోతుందనే ఒక భరోసా ఉంటుందన్నమాట. కానీ ఎలుకకు మాత్రము అదే పిల్లిని చూస్తే ఏమైపోతుంది, భయం వచ్చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. అదేవిధంగా మనం కూడా భక్తి చేసామనుకోండి, మనము కూడా భగవంతుని యొక్క చేతుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన మనల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటున్నాడు అని చెప్పి ఒక భరోసా మనకు ఉందన్నమాట ఇప్పుడు మనకి. అందుకనే భక్తిలోకి వచ్చిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా ఇక్కడ. ఓకే, చెప్పా కదా, ఇక్కడ ప్రపంచంలో భయపడే దేనికోసం జనాలందరూ కూడా చావు ఎప్పుడు వస్తుందా అని చెప్పి భయపడుతూ పోతుంటారు ఇక్కడ మనకి. కానీ భగవంతునికి భక్తి చేసినప్పుడు ఏమైపోతుంది, ఆ భక్తి జీవితంలో ఏదైతే మనం శ్రవణం చేస్తున్నామో దీని ద్వారా ఏమైపోతుంది, మనకి ఆ కష్టాల నుంచి తట్టుకునే ఆ భావాన్ని, ఆ యొక్క ఏదైతే ఆలోచనను ఏం చేస్తాడు భగవంతుడు మనకి కల్పిస్తాడు అనమాట. అది భక్తి జీవితం యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. సో కాబట్టి మనకి ఇక్కడ చెప్పినట్టు ఈ ఉపమానం ద్వారా మనం కూడా ఏం చెప్పుకోవాలి, భక్తిలో ఉంటే మనకి క్లేశాలు అనేది మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవన్నమాట. అప్పుడు మనం భక్తి అనేది సులభంగా చేసుకుంటూ పోవచ్చు ఇక్కడ మనకి. ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం, కుంతిమార అనే ఎగ్జాంపుల్ కూడా ఈ యొక్క ఇదే దానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆమె ఏం చెప్పింది ఇక్కడ, ఆమె నాకు కష్టాలు ఇవ్వమని చెప్పి కోరుకుంది ఇక్కడ ఆమె. ఎస్, కష్టాలు ఇంకా ఇవ్వమని చెప్పి కోరుకుంది ఇక్కడ. ఎందుకు? కష్టాలలో నేను ఎక్కువ గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు ఇక్కడ. మిగతా సమయంలో దేవుడు అసలు గుర్తే రాడు ఇక్కడ. మీరు గమనించాలంటే ఇక్కడ మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్న వాళ్ళమే. మనము దాన్ని దాటొచ్చాము ఇప్పుడు మనకి. కాకపోతే ఒకప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ. కష్టాలు వచ్చినప్పుడల్లా మన భావన ఏంటి ఇక్కడ, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ యజ్ఞం చేయాలన్నా, పూజారి దగ్గరికి, అయ్యగారి దగ్గరికి వెళ్ళేసి ఏమడుగుతాము, ఈ విధంగా కష్టాలు వచ్చింది ఏం చేయమంటారు, ప్రాయశ్చిత్తం ఏం చేయమంటారు ఇక్కడ, ఏ పూజ చేయమంటారు అని చెప్పేసి మనము అడుగుతారు ఇక్కడ. అదే కష్టాలు లేవనుకోండి, ఇక్కడ ఆరామ్సే హ్యాపీగా జీవిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. అది భక్తి జీవితం అనేది అలా కాదు ఇక్కడ. మనకి కష్టాలు వచ్చినా రాకపోయినా కానీ ఏ క్షేమం అయినా సరే భగవంతుని మాత్రం మనం మర్చిపోకూడదు ఇక్కడ. అది భక్తి జీవితం యొక్క గొప్పదనం ఇక్కడ మనకి. సో కాబట్టి ఈ యొక్క రజోగుణం తమో గుణంలో నుంచి మనం బయటపడేసి సత్వగుణానికి రావాలని చెప్పేసి కూడా మనము చర్చించుకున్నాము చివరి అధ్యాయంలో కూడా. దీనికి ఇదే కష్టాల గురించి కూడా మన కష్టాన్ని ఏ విధంగా చూడాలి అనే దాని గురించి ఇందాక జ్యోతిమాత చెప్పినట్టు భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉందన్నమాట దానికి సంబంధించింది ఇక్కడ మనకి. భాగవతంలో ఈ యొక్క 10వ స్కందంలోని 14వ శ్లోకంలో ఇది క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ సమాశ్రితాయే పద పల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం అని చెప్పేసి ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఇక్కడ ఏమో చెప్తున్నారు, ఇక్కడ ఈ సమాశ్రితాయే పద పల్లవ ప్లవం అంటే ఏంటి, ఇక్కడ ఈ భౌతిక జగత్ అంతా కూడా ఏంటి, ఇక్కడ మనకి ప్రతి పదంలో కూడా మనం వేసే ప్రతి అడుగులో కూడా కష్టమే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ నెక్స్ట్ సెకండ్ ఏమి జరుగుతుందో మనకు తెలియదు అనమాట ఇక్కడ. కాబట్టి మనం వేసే ప్రతి అడుగులో కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది దాగి ఉందన్నమాట ఇక్కడ. కానీ ఏం చెప్పారు, మహత్పదం పుణ్య యశో మురారే, ఆ మురారి యొక్క ఎవరైతే శరణాగతి తీసుకుంటారో వాళ్ళకి ఏమైపోతారంట, వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క పాద పద్మాలకి ఎవరైతే శరణాగతి పొందుతారో, ఎందుకు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఆయన పాదాల దగ్గర శరణాగతి పొందారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమైపోతారంటే ఈ భవసాగరాన్ని అవలీలగా దాటేస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ. లేకపోతే ఇది దాటడం అనేది చాలా ఇంపాసిబుల్, అది చాలా అసాధ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ మనకున్న భౌతికమైన వాటితోని కానీ లేకపోతే మనకున్న ఏవైతే ఉన్నాయో వాటితోని ఈ భవసాగరాన్ని దాటడం చాలా చాలా అసాధ్యమైనది అనమాట ఇక్కడ. కానీ ఏదైతే గొప్ప భక్తులు భగవంతుని యొక్క పాద పద్మాలకి ఏ విధంగా అయితే శరణాగతి తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఈ భౌతిక సాగరాన్ని దాటేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారు ఇక్కడ. మనము కూడా వాళ్ళ అడుగు జాడల్లో కనుక మనం వెళ్ళుకుంటూ పోయామనుకోండి, అప్పుడు ఏమైపోతుందంట, మన యొక్క జీవితం ఏమైపోతుందంట, మనకి ఈ యొక్క భవాంబుదే వత్స పదం 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 అంటే ఏం చెప్పారు ఇక్కడ మనకి,
ఇప్పుడు వత్స అంటే ఏంటి ఇక్కడ ఆవు దూడ ఉందనుకోండి. ఇప్పుడు దానిని వత్స అంటారు అనమాట. ఆవు దూడ గెట్టెల్లో మామూలుగా ఎన్ని నీళ్ళు పడతాయి? ఇక్కడ కొన్ని నీళ్లు మాత్రమే పడతాయి. ఎందుకు? దాని గెట్టెలు చాలా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ భవసాగరం అంతా కూడా మనకి ఏమైపోతుంది, ఆ ఆవు దూడ గెట్టెల్లో పట్టే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అంత చిన్నగా మారిపోతుందంట. అప్పుడు దాన్ని దాటడం ఏముంది చెప్పండి? ఎవరైనా ఈజీగా దాటేస్తారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఒక అడుగు తీసి అటేస్తే మొత్తం దాటిపోతారు ఇక్కడ, రైట్? సో మనకు కూడా భక్తి జీవితంలోకి అలా వచ్చామనుకోండి, ఇప్పుడు ఏమైపోతాం మనం ఇక్కడ? ఈ యొక్క ప్రతి అడుగులో వచ్చే ఆపదలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో, ఆ ఆపదలన్నీ కూడా మనకి ఏమైపోతాయంట, అవలీలగా దాటేసి వెళ్ళిపోతామంట ఇక్కడ మనకి. అది భక్తి జీవితం యొక్క గొప్పతనం మనం ఇక్కడ. అందుకనే భక్తులకి ఏంటి, ఈ కష్టాలు అనేది కూడా వాళ్ళకి కష్టాల్లాగా అనిపించదు ఇక్కడ మనకి. ఇంకా కష్టాల్లాగా అనిపించుకోకుండా ఏం చేస్తారు ఇక్కడ, భగవంతుడు ఈ విధంగా నన్ను శుద్ధిపరుస్తున్నాడు నాకు ఇంకా అని చెప్పే భావనతోని ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఎన్నో ఆసక్తులు ఉన్నాయి ఇక్కడ, వాటిని శూన్యం చేయలేము ఇక్కడ మనం. కాకపోతే ఏం చేయాలి, మనం దాన్ని శుద్ధిపరచుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా పాడైపోయి అంటే బాధపడిపోయిందండి, లేకపోతే ఎప్పుడో పక్కకు పెట్టేస్తాము, మొత్తం అంతా దుమ్ము ధూళి అన్నీ ఉన్నాయనుకోండి, మనం తీసుకొని దాన్ని బయటపడలేం కదా. ఏం చేస్తాము, దాన్ని కడిగి మళ్ళీ మంచిగా వాడుకుంటాం ఇక్కడ, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనము, కంటికి రోగం వచ్చినప్పుడు కంటిని పీకి పడేది మనం ఏం చేస్తాము, దానికి ఆపరేషన్ చేయించుకొని ఆ కంటి చూపు మంచిగా అవ్వడం కోసం మనం చేస్తాం అనమాట ఇక్కడ. అదేవిధంగా మనకున్న ఆసక్తులన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేసేయలేము అనమాట ఇక్కడ. ఆసక్తులు అనేది మనకు ఆల్రెడీ ఉంటాయి లోపల, మనం శూన్యం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనము మాయావదలం అయిపోతాం, అంటే జ్ఞానులాగా మారిపోతాం ఇక్కడ, భగవంతుడు లేడు అనే విషయానికి వెళ్ళిపోతాం ఇక్కడ. కాబట్టి మన కోరికలన్నీ కూడా ఏం చేయాలి ఇక్కడ, మనము భగవంతుని యొక్క ఆధీనంలో మనం చేసినట్లయితే అది కూడా సాధ్యమవుతుందని చెప్పుకున్నాం ఇక్కడ. ఇంకో శ్లోకం ఏం చెప్పుకున్నాము, యత్కరోషి యదస్నాసి యజ్జువోసి దదాసియత్ అనుకున్నాం ఇక్కడ. ఏదైతే నువ్వు చేస్తున్నామో, ఏదైతే తింటున్నామో, ఏదైతే హోమంలో చేసినప్పుడు ఆహుతిగా ఏదైతే ఇస్తున్నామో, ఏదైతే దానం చేస్తున్నామో, తపస్సులు చేస్తున్నామో, భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, నీ కోసం చేసుకోకు, ఇవి చేసేవన్నీ కూడా నీ కోసం చేసుకోకుండా ఏం చేయాలి, నాకు సమర్పించి చేయమని చెప్పాడు భగవంతుడు ఇక్కడ. మనం చేసే పద్ధతి ఏమీ మారిపోవట్లేదు ఇక్కడ, పద్ధతులన్నీ సేమే. మనం భౌతిక జీవితంలో ఉన్నప్పుడు చేసేంత సేమే, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు సేమే. కానీ తేడా ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ మన చైతన్యాన్ని ఉపయోగించి భగవంతునికి సమర్పించేసి మనం తీసుకుంటున్నాం అనమాట. దానివల్ల ఏమైపోతుంది, అన్నీ కూడా శుద్ధి పడిపోతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి. నేతి 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 అంటారు ఈ యొక్క మాయావాదులు ఉన్నారు. అంటే ఇక్కడ ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పేసి అన్నిటిని వదిలిపెట్టేసి ఈ ప్రపంచం అంతా శూన్యం అని చెప్పేసి అంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. కానీ మనం ఆ విధంగా కాదు, ఉన్నాయన్నీ వాడుకుంటాం మనం ఇక్కడ. మనకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు మనకున్న ఫోను భగవంతుని యొక్క సేవలో వాడుతున్నాము, మనకున్న ఇంటిని భగవంతుని సేవలో వాడుతున్నాము, మనకున్న కారుని భగవంతుని సేవలో వాడుతున్నాము. కాబట్టి మనకున్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుని సేవలోనే వాడుతున్నాం. కాబట్టి మనం ఆటోమేటిక్ ఏమైపోతుంది, మనము ఆ శుద్ధి అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం ఏదైతే చేస్తున్నామో అవంతా కూడా భగవంతునికి సమర్పించి చేయమని చెప్పేసి కూడా మనము లాస్ట్ ప్రవచనంలో కూడా చెప్పుకున్నాము ఇక్కడ మనకి. కాబట్టి సాధువు ఏదైతే లక్షణాలు చెప్పాడో ఆ సాధు లక్షణాలని మనము ఇక్కడ అంగీకరించాలి ఇక్కడ మనకి. ఎవరైనా ఇప్పుడు మనకి దారిలో వెళ్తున్నప్పుడు నేను సాధువుని అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని సాధువుగా అంగీకరించదు మనం ఇక్కడ. సాధు లక్షణాలు మనం అన్ని చర్చించుకున్నాం ఇక్కడ మనకి, రైట్? ఆ లక్షణాలన్నీ కూడా అతనిలో ఉండాలన్నమాట ఇక్కడ. గుర్తున్నాయా 6 లక్షణాలు ఏంటివి సాధు యొక్క లక్షణాలు? ఓర్పు, దయ, శాంతి, శ్లోకం నేర్చుకున్నారు ఎవరైనా? టైం దొరకలేదు. ఓర్పు, కరుణ, మిత్రుత్వము, అజాత శత్రువు అనడం, శాంతం, చెప్పండి. శాస్త్ర ప్రతీక్షః కారుణికః సుహృదా సర్వదేహినాం అజాతశత్రు శాంతః సాధుభూషణః సాధుభూషణః. కరెక్ట్ మాతాజీ. శంకర్ బాబు చెప్పింది మీరు శ్లోకం రూపంలో చెప్పారు మీరు, కరెక్ట్. యా,
తితీక్షవ కారుణి, ఓర్పు, సహనము, అందరి ఎదుల మిత్రత్వము, లేకపోతే శత్రువులు లేకుండా ఉండడము, శాస్త్రాలన్నీ చదవడం, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సాధు లక్షణాలు అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఎవరైనా సాధువు అని చెప్పినప్పుడు ఏం చేయాలి, ఈ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయా లేదని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి. అవి లేకపోతే వాడిని సాధువుగా అంగీకరించకూడదు ఇక్కడ. అదేవిధంగా భగవంతుడు అని చెప్పి చెప్పాడు అనుకోండి, భగవంతుని యొక్క లక్షణాల గురించి కూడా మనం అడగాలి ఇక్కడ. రైట్? ఏమిటి భగవంతుని యొక్క లక్షణాలు ఏంటి? 6 లక్షణాలు. ఐశ్వర్యవంతుడు, శక్తివంతుడు, వైరాగ్యవంతుడు, జ్ఞానవంతుడు. ఆర్డర్లు చెప్పండి, ఆర్డర్లు. వెనక ఆల్రెడీ ఎక్కడ దొరికితే అక్కడ చెప్తున్నాను ప్రభు. శక్తివంతుడు అంటే కంటిన్యూ కరెక్ట్ లైన్ గా చెప్పమంటారా ప్రభు? చెప్పండి, పర్లేదు, ఇంకా చెప్పండి. జ్ఞానవంతుడు, బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, తర్వాత యశస్వి, అందం ప్రభు, అందం. దాన్ని అందము, తర్వాత వైరాగ్యం అనుకున్నప్పుడు. అందానికి యాక్చువల్గా వేరే ఉంది, అది దాన్ని ఏమంటాం, సౌందర్యము, వైరాగ్యం. 6 ప్రభు. 6 వచ్చాయా? వచ్చాయి ప్రభు. ఫస్ట్ 3 చెప్పినాయి కదా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం జ్ఞానంతో, బలంతో, ఐశ్వర్యం 3 వస్తాయి అనమాట. అలాగే ఆర్డర్లో చెప్పుకున్నాను, నేను మనసులో పెట్టుకున్నాను. తర్వాత యశస్సు, 4వది. ఓకే, 5వది సౌందర్యం, 6వది వైరాగ్యం. సో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నంబగ ఇతి గమ అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ధనం ఉంటుంది ఇక్కడ ఆయనకి, 100% ధనము, 100% ఆయనకి బలం ఉంటుంది ఇక్కడ, 100% ఆయనకి యశస్సు, అన్ని చోట్ల యశస్సు ఉంటుంది ఇక్కడ, అందం ఉంటుంది ఇక్కడ, అదేవిధంగా జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది అనమాట. ఇవి భగవంతుని యొక్క 6 లక్షణాలు అనమాట ఇక్కడ. ఎవరైనా భగవంతుడు అంటే ఈ 6 లక్షణాలు కూడా మనము చూడాలన్నమాట ఇక్కడ మనకి. రైట్? ఈ యొక్క ధనము, బలము, యశస్సు, అందము, జ్ఞానము, వైరాగ్యము, ఇవి 6 లక్షణాలు భగవంతుల్లో ఉంటాయి ఎప్పటికైనా సరే. అది కూడా ఏంటి ఇక్కడ, వైరాగ్యం లాస్ట్ ప్రభు. వైరాగ్యం చివరిలో ఉంటుంది అనమాట. ఫస్ట్ ధనము, తర్వాత బలము, తర్వాత యశస్సు, తర్వాత అందము, తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యం ఇక్కడ. రైట్? ఇవి 100కు 100% భగవంతుల్లో మాత్రమే మనకు కనపడతాయి ఇక్కడ. మిగతా వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఉండవచ్చు ఇక్కడ, ధనం ఉండొచ్చు వాడికి, కాకపోతే మంచిగా కనపడడానికి మంచిగా ఉండకపోవచ్చు వాడు ఇక్కడ. కొంతమందికి యశస్సు ఉండవచ్చు ఇక్కడ, కానీ మిగతా లేకపోవచ్చు ఇక్కడ. కాబట్టి ఎవరిలోనూ కూడా ఇవి 6 పూర్తిగా ఉండవు అనమాట. ఎవరిలో అయితే ఈ 6 లక్షణాలు కూడా పూర్తిగా ఉండిపోతాయో అలాంటి వ్యక్తిని మాత్రమే భగవంతుడు అని చెప్పేసి మనం విశ్వసించాలి ఇక్కడ. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? సాధు సాంగత్యం అనేది అవసరం ఇక్కడ. సాధువుల ద్వారానే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ రజోగుణంలో, తమో గుణంలో ఉన్నంత కాలం ఏంటి ఇక్కడ, జీవితం అంతా దుఃఖాల బారిన పడిపోవాల్సింది ఇక్కడ మనకి. సత్వగుణంలోనేమో శౌచము, మనస్సు యొక్క నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ, నిరాడంబరత, పరిపూర్ణ సహనము, పరిపూర్ణ విశ్వాసము, ఇవి కొన్ని లక్షణాలు అన్నమాట ఇక్కడ మనకి. మనకి సత్వగుణంలో ఉన్నామనుకోండి, మనకి శౌచంగా ఉండాలి ఇక్కడ. పొద్దున్నే లేవగానే స్నానం చేసిన తర్వాతనే మనం ఏ పనిని చేయాలి ఇక్కడ మనకి. అంతకుముందు ఏమీ చేయకూడదు మనకి ఇక్కడ. ఎందుకు? అది ఒక శుచిత్వం అన్నమాట ఇక్కడ. మనకి బాహ్యంగా శుచిత్వం ఉండాలి, అంతరంగా కూడా శుచిత్వం ఉండాలి ఇక్కడ. బాహ్యంగా స్నానం చేసేసి మన శుభ్రంగా ఉండిపోతాం, అంతరంగా ఈ మహామంత్రాన్ని జపం చేసి శుభ్రంగా మారిపోతాం ఇక్కడ. అదేవిధంగా మన మనస్సును కూడా నియంత్రణ పెట్టుకోవాలి ఇక్కడ. ఎప్పటికీ మన మనస్సు నియంత్రణ ఉండదు ఇక్కడ, కానీ ఏదో ఒక ప్రయత్నం చేసేసి దాన్ని నియంత్రణలో పెట్టే విధంగా మనం చేయాలి ఇక్కడ. అదే మన ఇంద్రియాలను కూడా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు అలా వదిలిపెట్టడం కాదు ఇక్కడ మనకి. వాటిని ఏం చేయాలి, కొన్ని అడిగిందల్లా ఇవ్వకూడదు అనమాట ఇక్కడ. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు పిల్లలు అడిగిందల్లా ఇస్తే ఏమైపోతుంది, వాడు పాడైపోతాడు ఇక్కడ. వాడు పెద్దయినాక పెరిగిన తర్వాత వాడు మంచిగా బాగుపడకుండా ఏమైపోతాడు, మిగతా పిల్లల్లాగా మంచిగా చెడిపోతాడు అనమాట, బాగుపడకుండా ఇక్కడ. రైట్? అదేవిధంగా మన ఇంద్రియాలకు కూడా ఏంటంటే ఏది అడిగితే దానికి ఇచ్చేయకూడదు అనమాట ఇక్కడ. అది ఏదో కోరుకుంటా ఉంటుంది. మన మనసును ఉపయోగించి ఏం చేస్తాయి ఇంద్రియాలు, అది తీసుకో, ఇది చేయి, లేకపోతే ఈ పని చేస్తున్నప్పుడు ఇంకో పని చేయమంటుంది, ఇంకో పని చేసినప్పుడు ఇంకో పని చేయమంటాయి ఇక్కడ.
కాబట్టి ఇంద్రియ నియంత్రణ కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ. అంతేకాదు నిరాడంబరం అంటే ఇక్కడ చాలా ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. ఇక్కడ రూపాలు అదే చెప్పారు ఇక్కడ మనకి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఇక్కడ మనకి. సాధారణంగా జీవించమని చెప్పాడు, ఎక్కువగా ఆలోచించమని చెప్పారు ఇక్కడ. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయింది, ఆపోజిట్ ఇక్కడ మనకి. అంటే ఇక్కడ హై లివింగ్, సింపుల్ థింకింగ్ అనమాట ఇక్కడ మనకి. జీవించడానికి మాత్రము వాడికి అన్నీ కావాలి, లగ్జరీలు అన్నీ కావాలి ఇక్కడ. కానీ ఆలోచన మాత్రం లేదు వాడికి. ఈ జీవితం అంటే ఆలోచన లేదు, వాడి యొక్క జీవి గురించి ఆలోచన లేదు, ఆత్మ గురించి ఆలోచన లేదు, ఇవేవి లేవు అనమాట ఇక్కడ మనకి. అందుకని ఏమైపోతారు, మందబుద్ధుల్లాగా మారిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి నిరాడంబరత కూడా చాలా ఇంపార్టెంట్ భక్తి మార్గంలో. మనం ఎక్కువగా మనం చేసామనుకోండి ఏమైపోతాము, దాంట్లోనే మళ్ళీ ఇంద్రియ తృప్తికి వెళ్ళిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. తర్వాత ఏంటి, ఇక్కడ సహనం అని చెప్పుకున్నాము. ఇక్కడ మనము విశ్వాసం ఉండాలి ఇక్కడ మనకి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఇక్కడ. మామూలు విశ్వాసం కాదు ఇక్కడ. భగవంతుని జ్ఞానం మనం వింటున్నాం అనుకోండి, దాంట్లో మనకి సందేహాలు రావాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఎస్, ఇది చెప్పారు ఆచార్యుడు అంటే ఇది నిజంగా జరిగింది అనే ఆ విశ్వాసం అనేది మనలో తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ మనకి. ఇక్కడ ఇప్పుడు శబరి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. శబరి ఆమె అడవిలో ఆమె ఒంటరిగా జీవిస్తుంది ఇక్కడ. ఆమె గురువు గారు చెప్పారు ఇక్కడ, నువ్వు ఇక్కడే ఉండేసి, ఈ ఆశ్రమంలో ఉండేసి నువ్వు ఈ భగవంతుని కనుక సేవ చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఒకరోజు ఆ రామచంద్ర భగవానుడు వస్తారని చెప్పాడు ఆయన. ఆ విశ్వాసంతోటి, నమ్మకంతో ఆమె ప్రతిరోజు అదే చేయడం మొదలుపెట్టింది అనమాట. శబరి రాముడు వచ్చినప్పుడు ఆ ఎంగిలి పండు తీసుకొని ఇవ్వలేదు ఆమె ఇక్కడ మనకి, రైట్? మనం వింటుంటాం కదా మనకి. అలా కాదు, శబరి ప్రతిరోజు కూడా ఏం చేసింది, ఆమె ప్రతిరోజు ఏ విధంగానైతే ఉదయాన్నే లేవడము, ఇల్లు మొత్తం వాకిలంతా ఊడ్చేయడం, ఇక్కడ మంచిగా ముగ్గులేసేసి అడవిలోకి వెళ్ళేసి మంచి పండ్లు తీసుకొచ్చేసి భగవంతునికి రెడీ చేసి పెట్టేది అనమాట. ఈ రోజు వస్తాడేమో రాముడు అన్నట్టుగా రెడీ చేసి పెట్టేది ఇక్కడ. ఆ రోజు రాకపోతే ఆ పండ్లు పక్కన పడేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే పని ఇక్కడ. అలా ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తుంది, ఇక్కడ చేసిన పనినే మళ్ళీ 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 చేసుకుంటూ భగవంతుడు వచ్చేదాకా కూడా ఎదురు చూసింది అనమాట ఇక్కడ ఆమె. ఇక్కడ అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఇక్కడ. అంతేగాని ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కదా, అలా తీసుకొచ్చాను కదా, ఇవి నా దగ్గర పెట్టుకుంటాను, తర్వాత చేస్తాను, అట్లా కాదు ఇక్కడ ఆమె. అలా చేస్తున్నప్పుడు ఏమైపోయింది, ఆ విశ్వాసం ప్రకారం రాముడు రావడం జరిగిపోయింది, ఆమెకి దర్శనం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఈ విధంగా సత్వగుణంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు ఇక్కడ. శుచిత్వం ఉండాలి ఇక్కడ మనకి, మనస్సు నియంత్రణలో ఉండాలి ఇక్కడ, మన ఇంద్రియాలు కూడా మన నియంత్రణలోకి ఉండాలి, నిరాడంబరత కూడా మనం ప్రదర్శించాలి ఇక్కడ, పరిపూర్ణమైన సహనము, పరిపూర్ణమైన విశ్వాసము కూడా, ఈ లక్షణాలు కూడా మనము పెంపొందించుకోవాలి ఇక్కడ. అందుకనే సాధువు చెప్పే విషయాలే ఇవి అనమాట. ఇక్కడ మీరు జ్ఞానంలో స్థిరపడిపోండి అని చెప్పేసి సాధువు మనకి చెప్తాడనమాట ఇక్కడ మనకి. కొంతమంది ఇప్పుడు తాగుడుకు బాగా అలవాటు పడిపోయారు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ వాడికి తాగకపోతే వాడు పిచ్చివాడైపోతాడు, అసలుకి వాడికి అసలు కంట్రోల్ చేయలేరు అనమాట ఇక్కడ. అంతగా పిచ్చివాడైపోతాడు ఇక్కడ వాడు. ఎందుకు, అదేదో మద్యం ద్వారా వాడు మనస్సు మొత్తం చెలించిపోయేసి ఇంద్రియాలు వాడి ఆధీనంలో ఉండవు. ఇక్కడ అలాంటి దానికోసం వాడు చాలా పిచ్చివాడు అయిపోతాడు అనమాట ఇక్కడ. అందుకనే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాలు ఏం చెప్తారంటే, తాగకపోతే పిచ్చివాడు కావడం కాదు ఇక్కడ, సాధు సాంగత్యం చేయలేకపోతే పిచ్చివాళ్ళు కమ్మని చెప్పేసి అంటున్నారు మనల్ని ఇక్కడ. నాకు కనుక సాధు సాంగత్యం లేకపోతే దీని ద్వారా నాకు పిచ్చి పడుతుందని చెప్పేసి ఆలోచించాలంటే ఇక్కడ. అది భక్తుల యొక్క భావన అని చెప్పేసి అంటాం. అంటే సాధువుల యొక్క సాంగత్యం అనేది అంత ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మనం చర్చించుకున్నాం ఏంటి, ఇక్కడ పార్వతీ శివుని అడిగినప్పుడు ఎవరి ఆరాధన చేస్తే మంచిదని చెప్పేసి అన్నప్పుడు ఏం చెప్పారు, విష్ణువు ఆరాధన చేస్తే మంచిదని చెప్పి ఫస్ట్ చెప్పారు ఇక్కడ. తర్వాత ఏం చెప్పారు, విష్ణువు కంటే కూడా గొప్ప ఆరాధన ఎవరికి చేయాలి, వైష్ణవులకు చేయాలని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సాధు సంఘం అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దీని ద్వారా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. ఎప్పుడైతే ఈ విధంగా నేను సాధు సాంగత్యం లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతానని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనము ఈ ముక్తిని పొందగలుగుతాము అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఇప్పుడు మనకి సాధు సాంగత్యం లేని ప్రదేశాలు లేవు. ఇప్పుడు మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఎలాంటి సిటీకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ మేజర్ సిటీలో అట్లీస్ట్ ఇక్కడ తప్పనిసరిగా ఈ యొక్క కృష్ణ చైతన్యం యొక్క మందిరాలు ఉన్నాయి. అవి లేకపోతే ఈ భక్తి వృక్షాలు ఉంటాయి, ఇక్కడ సెంటర్లు ఉంటాయి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు, దీని ద్వారా మీరు సాధు సంగత్యంలోకి వచ్చేసి సాధువులు కమ్మని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పారనమాట ఇక్కడ. ఎందుకోసం ఇవి ఎందుకు నెలకొల్పారు ఇక్కడ మనకి, ఎందుకంటే మన కోసం ఇక్కడ
మనం ఒంటరిగా భక్తి చేసుకోలేమని చెప్పేసి ఏం చేశారు చైతన్య మహాప్రభు, ఇలాంటి సాధు సంగత్యంతో కృష్ణ చైతన్యం సంఘాలు ప్రభుపాదుల ద్వారా మనకి స్థాపించడం జరిగిందనమాట. ఇక్కడ కృష్ణ చైతన్యం యొక్క సంఘం ముఖ్య ఉద్దేశమే ఇది. ఇక్కడ మనకి ఇక్కడ మనము స్టార్టింగ్లో కొంచెం తపస్సు అనేది ఆచరించాలి. ఇక్కడ నేను ఏది చేయకుండా నాకు అన్నీ రావాలంటే అది సరైన విషయం కాదు. ఇక్కడ మనకి నేను చదువుకోను, ఏమి చేయను, నేను కాలేజీకి వెళ్ళని, ఏం చేయలేను, కానీ నాకు మంచి ఉద్యోగం రావాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడ మనకి స్టార్టింగ్లో మాత్రం తప్పనిసరిగా మన తపస్సు అనేది ఆచరించి చూపెట్టాలి ఇక్కడ మనకి, రైట్. మనం భౌతికంగా కూడా ఒక ఉద్యోగం చేయాలనుకుంటే ఎంత కష్టపడతాం చెప్పండి. మనం ఇక్కడ దానికోసం ఎంత చదువుతాం, ఎంత కష్టపడతాం. ఇక్కడ అది భౌతికంగా సంపాదించే ధనం కోసం మాత్రమే. ఇక్కడ మనం కోరుకునేది ఏంటి, ఇక్కడ మనకి జన్మ జన్మలకు కూడా మళ్ళీ ఈ జన్మ తీసుకోకుండా ఆ అవకాశం రావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఇక్కడ దానికోసం తపస్సు ఆచరించాలా లేదా, ఇక్కడ మనం తప్పనిసరిగా తపస్సు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, రైట్. సో అందుకనే ఇక్కడ చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ సంభోగము, మత్తు పదార్థాలు, మాంసాహారము, జూదం ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కష్టంగా కనిపించినా కానీ కొన్ని దాన్ని సహించాలి ఇక్కడ మనకి. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో మనకి, బట్ చేస్తూ చేస్తూ పోతే ఏమైపోతుందంటే అది మన జీవితంలో ఒక భాగంలాగా మారిపోతుంది. ఇక్కడ దాని గురించి ఇంకా ఆలోచన కూడా మనకు రాదనమాట ఇక్కడ మనకి. అందుకని ఇంతమందికి చెప్పుకున్నాం మనం ఇక్కడ, మనము ఈ యొక్క తినడానికి కోసం జీవించకూడదు. ఇక్కడ జీవించడం కోసం మాత్రమే తినాలన్నమాట. ఇక్కడ కొంతమంది తినడం కోసమే జీవిస్తారు కొంతమంది. ఇక్కడ అంటే ఇక్కడ మనకు కాదు తిండి తప్పిస్తే ఇంకోటి లేదనమాట. ఇక్కడ అలా కాదు ఇక్కడ మనకి. సో మనకి ఎంతసేపు ఉన్న ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకొని మనం భక్తి ఇంకా ఇంకా ఎక్కువ ఎలా చేసుకోవాలా అనే ఆలోచన మనకు ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు వాడు దాని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి, వాడికి ఆ చికిత్స అనేది అవసరం. ఇక్కడ మనకి అది కొంచెము బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ అది ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీసియా చేస్తారు, కుట్లు వేస్తారు, తర్వాత అయిపోయినా కూడా కొంచెము ఈ యొక్క పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి, రైట్. ఇవన్నీ ఉంటాయి కదా, నా వల్ల కాదు, నేను చేయించుకొని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, వాడి రోగం అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ మనకి, రైట్. అదేవిధంగా మనకు కూడా ఏంటంటే మనము ఈ భవరోగంలో ఉన్నాం, మనం చెప్పా కదా, చర్మ వ్యాధిలో ఉన్నాం అనమాట. ఇక్కడ మనం కూడా ఈ చర్మ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని ఈ యొక్క నియమాలు పాటించాలి ఇక్కడ మనకి. తప్పనిసరిగా అది అవసరం మనకి. ఆ తపస్సు చేయకపోతే మనకేది సాధ్యం కాదు. ఇక్కడ మనకి భాగవతంలో కానీ ఎన్నో గ్రంథాల్లో కానీ చాలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ మన దేవతలు కాదు, మామూలు వ్యక్తులు కాదు, రాక్షసులు కూడా. హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేశాడు చెప్పండి బ్రహ్మదేవుడి కోసం. ఇక్కడ భగవంతుడి కంటే గొప్ప కావాలని చెప్పేసి ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తపస్సు చేయాల్సిందే కొంచెం రావాలంటే. ఇక్కడ అదే మన జీవితంలో కూడా తపస్సు అనేది మనం ఆచరించాలి. ఇక్కడ భౌతికంగా మనం ఏవైతే పనులు చేస్తున్నామో రోజువారీ కూడా అవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఏదైతే భౌతిక ప్రపంచంలో వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే వేరే విషయాల్లో మనము పాల్గొనడం కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి, మెల్లమెల్లగా అవి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ భౌతికమైన వాటి కోసము తాపత్రయపడుకుంటూ ఇంకా కావాలి, ఇంకా రావాలని చెప్పేసి మన సమయాన్ని మొత్తం దాని మీద వృధా చేసుకుంటూ పోవద్దు. ఇక్కడ మనకి అది చాలా ఇంపార్టెంట్. నిరాడంబరత అని చెప్పుకున్నాం ఇంతకుముందుకి. ఇక్కడ మనం జీవించాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటే మంచిది. ఇక్కడ అలా కాకుండా కొంతమంది పరిగెడుతుంటారు. ఇక్కడ వాడికి ఉన్న దాంతో ఆనందపడకుండా లేని దానికోసం ఇంకా రావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అది మంచిది కాదనమాట ఇక్కడ మనకి. కాబట్టి కొంచెం బాధాకరంగా కనిపించినా కానీ జపం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఒక మాల కూడా జపం సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇక్కడ లేకపోతే మనం చేసినప్పుడు నా మనసు ఆధీనంలో ఉండలేకపోతుంది. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. బట్ చేస్తూ పోతే ఏమైపోతుంది, అది మనకి అలవాటైపోతుంది అనమాట. ఆ సహనం అనేది మనలో వచ్చేస్తుంది ఇక్కడ. అందుకని దీన్ని ఏమంటారు, తితీక్షవా. కాబట్టి ఆ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ కాబట్టి అందుకనే ఈ సాధువులు చేసే పని అది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇలా మారుకుంటూ వెళ్ళి మనకి జ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకి. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనకి కారుణిక అంటే ఇక్కడ కరుణ కలిగిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు హిమాలయాల్లో చాలా మంది సాధువులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు వాని జీవితాన్ని వాడు ఉద్ధరించుకోవడం కోసమే చేస్తున్నారు తప్పిస్తే వాడు చేసే యొక్క తపస్సు అనేది ఎవరికి ఉపయోగపడదు ఇక్కడ మనకి. అందుకనే ఏం చెప్తున్నారంటే అలాంటి సాధువుల కంటే కూడా ఎవరైతే ఈ భక్తిని 10 మందికి పంచుతున్నారో అతను గొప్ప సాధువు అని చెప్పేసి కూడా చెప్తున్నాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుడు చెప్పినట్టు
తన యొక్క ప్రయోజనం కాకుండా భగవంతుని యొక్క ప్రయోజనం కోసం ఎప్పుడైతే పని చేశాడో అప్పుడు గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనకి ఏంటంటే ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో మనకి చాలా రహస్యమైన జ్ఞానం ఇక్కడ మనం ఈ యొక్క రహస్యమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ భక్తియుత సేవ అనేది మనము అవలంబించాలి తప్పనిసరిగా. అప్పుడు ఏమైపోతాము? భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ మనకి. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ భగవంతుడు నచ తస్మాస్యు మనుష్యేషు కశ్యన్మే ప్రియకృత్తమ భవితానచమే తస్యాత్మ ధనయ ప్రియతరో భువి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు ఏం చెప్తారంటే ఎవరైతే భక్తి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అలాంటి వ్యక్తి కంటే కూడా, అలాంటి ప్రియమైన సేవకుడు కంటే నాకు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ మనకి. అంతేకాదు అలాంటి ప్రియతన వ్యక్తి ఇంకొకరు ఉండబోరు అని చెప్పేసి కూడా భగవంతుడు చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ సాధువు యొక్క లక్షణాలు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ఇక్కడ మనకి. ఇంతమందికి చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ ఈ చైతన్య మహాప్రభు అనే వ్యక్తి మనకి సుహృత్ లాంటి వారు. ఇక్కడ సాధువుని సుహృత్ అంటారు అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ అందరి యొక్క శ్రేయోభిలాష. ఇక్కడ తన యొక్క సొంత ప్రయోజనం కోసం తను ప్రయత్నించేటాడు. ఇక్కడ అందరి శ్రేయోభిలం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే ప్రభుపాద ఓన్లీ భారతీయుల కోసమే కాదు ఇక్కడ మనకి, అమెరికాల వాళ్ళకి అందరికీ, ఇక్కడ పిల్లలకి కుక్కలకి అందరికీ కూడా ఒక శ్రేయోభిలాషలాగా ఉంటాడు అనమాట ఇక్కడ మనకి. చైతన్య మహాప్రభు మనకి ఎగ్జాంపుల్ కూడా, శివానంద సేన ఎగ్జాంపుల్ కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం ఇక్కడ. ఏ విధంగా చైతన్య మహాప్రభుని చూడగానే ఆ ఉచ్చిష్టాన్ని తినగానే ఏమైపోయింది? అది వైకుంఠ లోకాలకు వెళ్ళిపోయింది అనమాట. అది యొక్క శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం వల్ల కలిగే మనకి లాభం అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఆయన అందరితో శాంతంగా ఉంటాడు. ఆయనకి ఎవరు కూడా శత్రువులు అనే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ మనకి. కృష్ణుని పట్ల తప్ప అతనికి వేరే వాళ్ళతో అనుబంధం అనేది లేదు ఇక్కడ మనకి. ఎందుకంటే భగవంతుడే మనకి మళ్ళీ మళ్ళీ జన్మలో కూడా మనతో పాటు కలిసి వచ్చేది భగవంతుడు మాత్రమే. మనతో పాటు ఉన్న మన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనతో పాటు రారు వచ్చే జన్మకి. కాబట్టి మన నిజమైన అనుబంధం అనేది భగవంతునితో మాత్రమే మనము పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు క్లియర్గా. ఏం చెప్పారు ఇక్కడ? ఈ యొక్క జగత్తంతా కూడా దుర్గా, అంటే ఈ యొక్క దుర్గా అంటే ఎవరు? ఈ భౌతిక జగత్తు యొక్క అధిపతి అనమాట ఇక్కడ. ఈ యొక్క శివపార్వతులు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ వాళ్ళు ఈ భౌతిక జగత్తు యొక్క అధిపతులు ఇక్కడ. వాళ్ళ చేత ఈ యొక్క పూజలు అందుకుంటూ వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఆ శక్తి కూడా ఇచ్చింది ఎవరు? భగవంతుడే అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏది జరిగినా కానీ, ఈ ప్రపంచంలో ఏది జరిగినా కానీ అది భగవంతుని ద్వారా జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనకి. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకపోతే ఏది జరగదు. సృష్టి కానీ, స్థితి కానీ, ప్రళయం కానీ ఏది కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటేనే జరిగిపోతుంది అనమాట ఇక్కడ. భగవంతుడు కావాలనుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఇక్కడ. అందుకనే భక్తిలో భక్తి చేసుకుంటూ, భగవంతునికి భక్తి చేసుకుంటూ పోయామనుకోండి, భగవంతుడు మనల్ని ఎప్పటికీ కాపాడుతాడు అనమాట ఇక్కడ. ఏం చెప్పారు? మారే కృష్ణ రాకేకే, రాకే కృష్ణ మారేకే. మనల్ని కృష్ణుడు ఎవరైనా చంపాలి అనుకుంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు ఇక్కడ. కానీ కృష్ణుడు కనుక కాపాడాలనుకుంటే ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపలేరు అనమాట ఇక్కడ. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఎన్నో విధాలుగా భక్తుల్ని చంపాలని చెప్పి ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు ఇక్కడ. కానీ విష్ణుమూర్తి ప్రతిసారి వచ్చేసి ప్రహ్లాదుని కాపాడడం జరిగిపోయింది ఇక్కడ. అది భక్తుల యొక్క గొప్పదనం మనం ఇక్కడ మనకి. ఇప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణుడికి సేవ చేసుకుంటూ పోతామో మాయ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇక్కడ. కృష్ణ సూర్య సమ మాయ అంధకార, యహా కృష్ణ తహా నహి మాయ అన్నారు ఇక్కడ మనకి. కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు, మాయ అంధకారం లాంటిది ఇక్కడ. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ అంధకారం అనేది లేదు ఇక్కడ, మాయ అనేది లేదు ఇక్కడ. అంటే ఇక్కడ సూర్యుడు ఉంటే ఎక్కడ కూడా మన చీకటి అనేది మనకు కనపడదు ఇక్కడ మనకి. రైట్? మన జీవితంలో కూడా కృష్ణుడు వచ్చాడనుకోండి, మనలో ఉన్న మాయ, అజ్ఞానం కానీ అంధకారం ఏదైతే ఉంటుందో మన జీవితం నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క సాధు సాంగత్యంలో ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఏం చేయాలి ఇక్కడ మనము భగవంతుని యొక్క భక్తి భావంలో మనం ఇవన్నీ కూడా ఉపయోగించాలి ఇక్కడ మనకి. భగవంతుని గురించి ఎప్పుడైతే శ్రవణం చేసేసి ఆయన గురించి ఎప్పుడైతే మనం చర్చించుకుంటామో అప్పుడు భౌతికమైన స్థితి ఏవైతే ఉంటుందో దాని నుంచి మనం విముక్తి పొందుతాము ఇక్కడ మనకి. అందుకనే ఎవరైనా కలిసామనుకోండి భక్తుల్ని, మనము భౌతికమైన విషయాల గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. మన భక్తుల్ని కలిసినప్పుడు ఏమనగాలి వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ, శ్రవణం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఒక ఇద్దరు భక్తులు కలిసినప్పుడు మీరేం చేస్తున్నారు, మీరేం చదువుతున్నారు, మీ భక్తి ఎలా సాగిపోతుంది ఇక్కడ, మీరు ఏమైనా విన్నారా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి అంటారు ఎవరైనా సరే ఇక్కడ. అంతేగాని భక్తులు కలిసినప్పుడు కూడా మళ్ళీ భౌతికమైన విషయాలే మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలాంటి వ్యత్యాసం అనేది
మనకు లేదు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే భౌతికమైన ఆసక్తి నుంచి ఎప్పుడైతే మనం విముక్తి పొందుతామో మనలో ఈ సాధు లక్షణాలు అనేది ఆటోమేటిక్గా మనకు కనపడిపోతాయి ఇక్కడ. ఆ యొక్క వ్యత్యాసం అనేది మనమే గమనించవచ్చు ఇక్కడ, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఇక్కడ. ఈ యొక్క సాధువు అనే వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రైస్తవుడు, అమెరికన్, భారతీయుడా ఇవేవి భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ. సాధువు నేను శ్రీకృష్ణుని యొక్క సేవకుణ్ణి అని మాత్రమే సాధువు భావిస్తాడు ఇక్కడ. నా జీవితం అంతా కూడా కృష్ణుని యొక్క సేవ కోసమే అని భావిస్తాడు అనమాట ఇక్కడ. అంతేకాదు చైతన్య మహాప్రభు చెప్పారు కిబ విప్ర కిబ న్యాయ అని చెప్పి, అంటే నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుడిని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, బ్రహ్మచారిని కాదు, ఇంకొకటి ఏది కాదు ఇక్కడ. నేనేం చెప్పారు, నేను దాసాను దాస అని చెప్పేసి అన్నారు ఇక్కడ. నేను అంటే ఇక్కడ ఆ యొక్క భగవంతుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుని యొక్క దాసుని అని చెప్పేసి అన్నారు అనమాట. అది భక్తుని యొక్క మన యొక్క భావన ఎలా ఉండాలంటే ఇక్కడ మనకి నేను క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, బ్రాహ్మణుని కాదు, శూద్రుని కాదు, నేను లేకపోతే భారతీయుని, లేకపోతే నేను ఆ కులము, ఈ వంశము, ఈ మతము, ఆ మతం, ఇది ఏది కాదు మనకి. మనకున్న ఐడెంటిటీ ఏంటంటే నేను ఒక భక్తుని యొక్క ఆయన దాసునికి ఆయన దాసునికి ఆయన దాసునికి దాసునిగా ఉండాలి అని చెప్పి కోరుకోవడమే భక్తుని యొక్క నిజమైన భావన అంటే ఇక్కడ మనకి. ఎంతమంది యజమానులు ఉంటే మనం అంత గ్రేట్ అని చెప్పి చెప్పుకోవాలి ఇక్కడ మనకి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు ఇక్కడ, యజమానిగా ఉండాలని చెప్పి భావిస్తున్నారు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. నేనే గొప్ప, అందరూ నాకే గౌరవించాలి ఇక్కడ, అందరూ నన్ను గొప్పగా పొగడాలి ఇక్కడ, నేను చెప్పిన మాట తప్పిస్తే వేరే మాట వినకూడదు అని చెప్పేసి చాలా మంది భావిస్తారు ఇక్కడ. భక్తిలో ఆపోజిట్ అనమాట ఇక్కడ మనకి. ఎంతగా మనం భక్తిలో మనం పురోగతి సాధించుకుంటూ పోతామో అంత తక్కువగా మారిపోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ నాకు ఒక నలుగురు యజమానులు నా పైన ఉన్నారు, లేకపోతే కొంతమంది భక్తులందరూ కూడా వాళ్ళకంటే తక్కువ అని చెప్పేసి భావించడమే ఈ యొక్క భక్తుని యొక్క నిజమైన భావన అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం గమనించామనుకోండి, ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం చర్చించుకున్నామో ఇవన్నీ కూడా సాధువుల ద్వారా మనకి జ్ఞానం అనేది తెలుస్తుంది ఇక్కడ. సాధువు ఏం చేస్తున్నాడు, ఈ లక్షణాలు ఆయనలో చూపించేసి మనల్ని కూడా ఆ విధంగా మారమని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకనే సాధువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పుకున్నాము, పతితులమైన మనలాంటి జీవుల్ని ఉద్ధరించడం కోసమే సాధువు తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టేసి మన కోసం ఈ భక్తిని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. మనం చేయవలసింది ఏంటి ఇక్కడ, జస్ట్ ఆ చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని మనము మన జీవితంలో ఆచరించడమే మనం చేయవలసిన పని ఇక్కడ. మనమేమో సాధువులాగా మనం గొప్ప తపస్సులు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అన్నీ వదిలిపెట్టేసి మనం ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక్కడ మనకి. ఎక్కడైతే ఉంటున్నామో అక్కడే ఉండిపోతుంది ఇక్కడ మనకి. మనం ఏ ఆశ్రమం అయితే ఉంటున్నామో అక్కడే భక్తి చేసుకోండి ఇక్కడ, మీరు అక్కడే భగవంతుడికి పూజించుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనకి. జస్ట్ మనం చేయవలసింది ఏంటి ఇక్కడ, ఆ విశ్వాసంతో నమ్మకంతో ఇది కనుక నేను ఈ శ్రవణం ద్వారా నేను ఏవైతే వింటున్నానో అది కనుక నా జీవితంలో ఆచరించినట్లయితే నాలో కూడా సాధు లక్షణాలు పెంపొందించుకోవచ్చు అని చెప్పారనమాట ఇక్కడ మనకి. అందుకనే ఎవరైనా సరే ఉత్తమమైన మానవ సేవను చేయాలనుకోండి ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని అవలంబించాలి ఇక్కడ. మానవ సేవే మాధవ సేవ అంటారు ఇక్కడ. అది నిజం కాదు ఇక్కడ మనకి. జస్ట్ ఒక రకంగా నిజమే, బట్ అంత 100% కాదు ఇక్కడ మనకి. ఇప్పుడు ఒక మనిషికి సహాయం చేసామనుకోండి, భగవంతుడికి సహాయం చేసిన ఎలా అవుతుంది ఇక్కడ మనకి, అది అయ్యేది కాదు. కానీ భగవంతుడికి సహాయం చేస్తే అందరికీ సహాయం చేసినట్టు అవుతుంది ఇక్కడ మనకి, రైట్? ఇప్పుడు గుడికి వెళ్ళేసి మనము ఎంతో కొంత ధనం ఇచ్చామనుకోండి, ఇక్కడ ఆ ధనముతోటి ఎంతోమంది మానవుల్ని మనకి అన్నదానమో లేకపోతే ఇంకో ప్రసాదమో ఇంకో సేవలు ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మనం. కానీ అదే దానాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి ఇచ్చామనుకోండి, వాడు మాత్రమే తింటాడు, వాడు మాత్రమే సుఖపడిపోతాడు ఇక్కడ, రైట్? కాబట్టి మాధవ సేవ మానవ సేవ, మానవ సేవ మాధవ సేవ కాదు ఫ్రెండ్స్. అది ఇక్కడ సమాజంలో ఇలాంటివన్నీ చాలా తీసుకొచ్చారు ఇక్కడ మనకి. భగవంతుని దరిద్ర నారాయణుడితో పోల్చారు ఇక్కడ గాంధీ సమయంలో. ఇక్కడ భగవంతుడు దరిద్ర నారాయణుడు ఎలా అవుతాడు ఇక్కడ చెప్పండి. ఇక్కడ జ్ఞానం లేకపోవడం వల్ల అలా మాట్లాడారు ఇక్కడ మనకి. భగవంతుని పక్కన ఎవరు ఉంటారు, ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ. భగవంతుని పక్కనే లక్ష్మి ఉన్నప్పుడు, ధనమంతా భగవంతుని పక్కనే ఉన్నప్పుడు భగవంతుడు దరిద్రుడు ఎలా అయిపోతాడు చెప్పండి ఇక్కడ మనకి. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో లోతుగా వెళ్ళిపోయాయి ఇక్కడ. అది బయటికి రావాలంటే చాలా కష్టం ఇక్కడ. కానీ ఈ సత్సంగం ద్వారా మనం ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, వాటన్నిటి నుంచి బయటపడిపోయే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. అది ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని మాత్రం మనం మళ్ళీ చేజార్చుకోకూడదు ఇక్కడ. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తాము, భద్రంగా తీసుకెళ్ళేసి మనం ఓపెన్ చేసేసి మరి దాన్ని సరిగ్గా వాడుకుంటాం ఇక్కడ. అంతేగాని ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే తీసుకొని మనం బయటపడేయం కదా ఇక్కడ మనకి.
అదేవిధంగా ఈ వరము, ఈ కృష్ణ చైతన్యం అనే వరం ఏదైతే ఉంటుందో ప్రభుపాదుల వారు మనకి ఈ పుస్తకాల ద్వారా ఆయన జీవితం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం దాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ మనకి అంత సులభంగా వచ్చింది కాదు ఈ వరం అనేది. ఇక్కడ మనకి ఎంతో మనము కష్టపడుతున్నాం. ఇక్కడ ఆ వరాన్ని సరిగ్గా ఉపయోగించుకొని సత్సంగంలో శ్రవణం చేసుకుంటూ మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం కూడా ఆ సాధు లక్షణాలు మనలో పెంపొందించుకొని ముక్తి మార్గం వైపు ప్రయాణించే అవకాశం కూడా కలిగిపోతుంది. ఇక్కడ ఇది ఈ యొక్క సాధు లక్షణములు అనే 24వ శ్లోకంలో దీని యొక్క సారాంశం ఇక్కడ. ఓకేనా? హరే కృష్ణ. దీంతో 11వ అధ్యాయం ముగిసింది ఇక్కడ వరకు మనకి. హరే కృష్ణ. ఫస్ట్ క్యాంటోలో ఎన్నో అధ్యాయం ప్రభు ఇది? ఇది 3వ అధ్యాయం మాతాజీ. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ? ఒకటో స్కందం 3వ అధ్యాయం 23, 24, 25 అధ్యాయాల్లో ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ అంతా క్లియర్ అయిపోయింది మీకు. ఏం ప్రశ్నలు లేవు మీకు? గుడ్. దీక్షవ కారుణిక అనేది ఎన్నో శ్లోకం ప్రభు? 21 అనుకుంటాను. చూస్తా. దీక్షవా కారుణికః సుహృద సర్వదేహినః. 21వ శ్లోకం. 21వ శ్లోకం మాతాజీ. 3వ అధ్యాయంలో ఎగ్జాక్ట్ 23 శ్లోకం. 22వ అధ్యాయము. 22. ఓకే, సరే అండి. మీకేం ప్రశ్న లేకపోతే ఈరోజు సత్సంగాన్ని ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ మనం రేపటి సత్సంగంలో కలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.